హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీని ఒకసారి ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని చెక్క, లవంగాలు, ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, ఇంకా ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని కలపండి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత టమాటా ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకొని బాగా మెత్తబడే వరకు మూత పెట్టుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కలపండి. కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఇలా మగ్గిన తర్వాత ఎగ్స్ అనేది ఇలా వేసుకోవాలి. 4 గుడ్లు వేసుకున్నాను. దాన్ని కదపకూడదు, అలాగే మూత పెట్టి ఉంచాలి. మళ్ళీ ఒకసారి ఇలా తిరిగేసి ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో.